రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో డ్వాక్రా మహిళలకు ఒక పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మామూలుగా పెన్షన్ 65 ఏళ్ళకి ఇస్తారు. అయితే డ్వాక్రా మహిళలకు 60 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానంటూ దానికి గాను ప్రతి నెల ఇంతని డబ్బులు వాళ్ళు జమ చేయాలి అంటూ అప్పట్లో 18 నుంచి 60 ఏళ్ల మధ్య మహిళలకి ఈ పథకాన్ని వర్తింపజేశారు. 365 రూపాయలు ప్రతి ఏటా చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున మరొక 365 రూపాయలు జమ చేసి వాళ్ళకి 60 ఏళ్ళు నిండిన తర్వాత నెలకి 500 రూపాయలు చొప్పున పింఛన్ ఇస్తామని అప్పట్లో ప్రకటించారు. 2013-14 తర్వాత ఇందులో నమోదు ఆపేశారు. 13-14 తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 9 లక్షల మంది వాటాదారులు ఉన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ వాటా కలిపి 2021 నాటికి దాదాపుగా 2100 కోట్ల రూపాయలకు చేరింది. ఈ మొత్తాన్ని జగన్ సర్కార్ క్యాష్ తీసేసుకుంది. దాన్ని ఏమని చెప్పారంటే ఎల్ఐసి దగ్గర ఉండే ఆ డబ్బులన్నీ కూడా అది తీసేసుకుని 500 రూపాయలు తనే ప్రభుత్వమే కడతా వచ్చింది డ్వాక్రా మహిళలకు 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా. ఆ డబ్బుల్ని ఏం చేశారు అంటే ఎల్ఐసి నుంచి తీసుకుని 2100 కోట్లని సెర్ప్ పరిధిలోని ప్రత్యేక ఖాతాలో ఉంచినట్టు అప్పట్లో జగన్ సర్కార్ చెప్పింది. కానీ ఈ పథకం నుంచి వైదొలిగిన వాళ్ళకి అప్పుడు సెర్ప్ పథకంలో ఆ డబ్బులు పెట్టడమా లేకపోతే ఆ పథకం నుంచి వైదొలిగితే, ఎందుకంటే 60 ఏళ్ళ తర్వాత వైదొలిగేసామని చెప్పారు కదా, తర్వాత 500 అయితే ఇస్తూ వచ్చారు. కానీ ఎందుకంటే 60 ఏళ్ళకి పెన్షన్ బిగించేసేసారు. ఇక డ్వాక్రా పెన్షన్ సపరేట్గా లేదు. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మొదట్లో ఏం చేశారంటే 65 ఏళ్ళ వాళ్ళకి పెన్షను, 60 ఏళ్ళకే డ్వాక్రా పెన్షన్. దాన్ని జగన్ అధికారంలోకి వచ్చాక పెన్షన్ 60 ఏళ్ళకే తగ్గించేశారు. కాబట్టి ఈ 500 రూపాయల పెన్షన్ ఆపేశారు. టోటల్గా ఆ 2250, 2500, 2750, 3000 రూపాయల డబ్బులే వచ్చినాయి. ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని మామూలుగా అయితే కనుక ఆ సిస్టమ్ నుంచి తప్పించేశారు కాబట్టి ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి. ఎందుకంటే 60 ఏళ్ళ నుంచి పెన్షన్ కదా, అది కాదనుకున్నప్పుడు ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి. అది ఇవ్వలేదు అన్నటువంటిది ఈనాడు ప్రొజెక్ట్ చేసింది.